వైసీపీ హయాంలో 2 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని చెబుతున్న జగన్ అందులో జరిగిన అక్రమాలను చెబితే బాగుండేదని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. దాదాపు 90% ఉద్యోగాలు వైసీపీ నేతలకే ఇచ్చామని అనేకసార్లు ఆ పార్టీ నేతలే చెప్పలేదా అని నిలదీశారు. తమకు కావలసిన వాళ్లకు పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చిన జగన్ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేయటం దారుణమన్నారు. అందరూ వైసీపీలాగా అక్రమాలు చేస్తారనే భ్రమ నుంచి జగన్ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో రిక్రూట్మెంట్ చేపట్టినప్పుడు ఇట్లాంటి నవీన్లు ఒకరు కాదు, మా దగ్గర ఒకరున్నారు, అతను కనిపెట్టాం, ఉద్యోగం ఇవ్వలేదు. మాకు లెక్క తెలిసి 20-25 మంది దాకా నవీన్లు బయటపడ్డారు. మీ అంతర్గత అనుచరులు, మీ కాంటాక్ట్ డేటా ఆపరేటర్లు, మీకు నచ్చిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, మీ నాయకుల అనుచరులు, రకరకాలుగా మీరు ఏకంగా 1,25,000 ఉద్యోగాలతో మీ అనుచరుల కోసం ప్రభుత్వ నియామక సంక్షేమ పథకాన్ని మొదలుపెట్టారు. జి అనితమ్మ ఉరఫ్ అనితారెడ్డి, ఈ పేరు గుర్తుందా మీకు? అత్యంత పోటీ ఉన్న కేటగిరీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 150 మార్కులు గాను 112.25 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా వచ్చింది. విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీసులోనే అప్పటికి 8 ఏళ్లుగా యాక్టివ్ అవుట్ సోర్సింగ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తుంటే ఫీల్డ్ వెరిఫికేషన్ లో తెలియంది. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పొలమాలేసి ఆమె చేత ప్రెస్ మీట్ కూడా పెట్టించి ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. దొడ్డ వెంకట్ రెడ్డి ఆర్ట్స్ లో సెకండ్ ర్యాంకు, అటు సైన్సెస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. ఈ దొడ్డ వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఏపీపీఎస్సీలో అత్యంత రహస్యమైన డేటా విభాగానికి పర్యవేక్షకుడుగా పనిచేస్తున్న మల్లికార్జున్ రెడ్డి గారికి సాక్షాత్తు తమ్ముడు. గంజివరపు లోవరాజు వెంకటరెడ్డితో సమానంగా 111.5. వినోద్ కుమార్ ఎక్కడో ఉండే ఉంటావు నువ్వు ఉద్యోగంలో. ఎస్ శ్రీనివాసులు, బి తిరుపాల్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కే సచివాలయాల్లో అందరికి ఉద్యోగం ఇచ్చారు. కనీస అర్హత మార్కులు కూడా చాలా మంది అర్హత సాధించలేదు. అంటే 30,000 ఖాళీలు ఉండిపోయినాయి. జగన్మోహన్ గారు ఏం చేశారు తెలుసా? ఉద్యోగాల కోసం 15 గ్రేస్ మార్కులు ఇచ్చారు ఫ్రీగా. ఇలా అందరినీ క్వాలిఫై చేశారు. ఓ పక్క లక్షల మందికి ఏమో కనీసం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళేమో క్వాలిఫై కూడా కాలేదంట, వాళ్ళకి 15 గ్రేస్ మార్కులు ఇస్తామంట. ఏపీపీఎస్సీ ఆఫీసుల్లో ఉండే వాళ్ళు మాత్రం 112 మార్కులు వస్తాయండి.